హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే పోహా టిక్కీ. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టిక్కీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులను తీసుకోవాలి. ఇక్కడ నేను ఉప్మా చేస్తాం కదా, ఆ అటుకులు తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత వీటిని గట్టిగా పిండి మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఉడకబెట్టిన బంగాళదుంపలను మెదిపి వేసుకోవాలి. తర్వాత ఈ అటుకులని బంగాళదుంపల్ని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేయాలి. తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయకుండానే మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చిలకరించుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకొని టిక్కీల్లాగా చేసుకోవాలి. ఇలా కాస్త మందంగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోస పెనం పెట్టుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పెనం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీలను ఈ పెనం మీద వేసుకోవాలి. ఇలా పట్టినన్ని వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన టిక్కీలను కూడా పెనం మీద వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా పోహా టిక్కీ
లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్తో కలిపి తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.